నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చీరాల నియోజకవర్గం ఎదుర్కొంటున్న శాఖపరమైన ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య వెల్లడించారు. మరమ్మతులకు నోచుకునే రహదారులతో పాటు కీలకమైన తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలోని చీరాల వేటపాలెం మండలంలోని గ్రామాలలో రోడ్ల మరమ్మతులకు కొత్త రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విన్నవించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. ముఖ్యంగా రోడ్ల మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడంతో అనేక గ్రామాల్లో రోడ్లు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రధాన కల్వట్లు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు దెబ్బతిన్న విషయాన్ని ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన నీటి ప్రాజెక్టు గురించి క్షుణ్ణంగా విచారించినట్లు చెప్పారు. ఇక ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన చీరాల అభివృద్ధి అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అంతేకాకుండా నిధుల మంజూరుకు భరోసా ఇచ్చారన్నారు. ఈ క్రమంలోనే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలని ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఆహ్వానంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. చెరుకుపల్లి మండలం కావూరు చెరుకుపల్లి గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను కలెక్టర్ ఆదేశించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ కళాశాలలకు 67 మందిని కేటాయించగా 64 మంది విద్యార్థులు హాజరయ్యారని, మిగిలిన 3 గైహాజరైనట్లు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మీ తిరుపతమ్మ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ కళాశాలకు 44 మందిని కేటాయించడం, అందరూ హాజరయ్యారని కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ భారతి కలెక్టర్ కు వివరించారు. ఈ కేంద్రంలో సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తును ఆయన పరిశీలించారు. మనకి ఎలా అంటే 3 కాలేజీలు ఎగ్జామ్కి 3 కాలేజీలో ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, 2 ప్రైవేట్ జూనియర్ కాలేజీ. ఇక్కడ కూడా ఒకేషనల్ ఉన్నారు సార్. ఇంకో ఆఫీస్ మేనేజ్మెంట్ అని ఇంకో గ్రూప్ సార్. ఓఏఎస్ ఆఫీస్ మేనేజ్మెంట్ కూడా రైజ్ హ్యాండ్స్ 4 మెంబర్స్ లేకపోతే ఎంఎల్టీ కూడా ఉన్నారు సార్. ఆఫీస్ మేనేజ్మెంట్ ఓఏఎం వాళ్ళు ఓఏఎస్ వాళ్ళు 4 మెంబర్స్. ఆఫీస్ మేనేజ్మెంట్ అనేది కోర్స్ ఒకేషనల్ అవును సార్. వృత్తి విద్యా కోర్స్. చీరాల నియోజకవర్గంలో రాజకీయ రగడ ముదురుతుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటనలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చేసిన అక్రమ దందాల ఆరోపణపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించారు. చీరాల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న చీరాల శాసనసభ్యులు మద్దురి మాలకొండయ్యపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.
ఈ సందర్భంగా గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాంచల సాంబశివరావు, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, పలువురు కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఆమంచి ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారని వారు మండిపడ్డారు. ఆమంచి చేసిన వ్యాఖ్యలు కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమేనని అన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నాయి కానీ పర్యాటక రంగం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, నిరాధారణమైన ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఆమంచికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడంతోనే ఇటువంటి వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలవాలని, తద్వారా రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గతంలో చీరాలలో ఎవరి అండతో క్లబ్బులు, అక్రమ దందాలు నడిచాయో ప్రజలకు తెలియంది కాదని, తన హయాంలో జరిగిన అక్రమాలు మర్చిపోయి నేడు నీతులు చెప్పడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని వారు ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, అసాంఘిక కార్యకలాపాలకు తమ పాలనలో చోట్లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో ఆమంచికి తెలియదని, కేవలం విమర్శలు చేయడమే ఆయన నైజమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, గోలి జగదీష్, ఎబినేటర్ యానాదిరావు, టీడీపీ నాయకులు నాసిక వీరభద్రయ్య, కోటిదాసు, పూలకం శేఖర్, నాగు, మల్లి రామకృష్ణ, పిక్కి నారాయణ, పడ్లూరి శరత్, ఉప్పుటూరి విజయభాస్కర్ రెడ్డి, అప్పల శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ తేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి నిన్న జరిగినటువంటి రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారు మాట్లాడిన దానికి చీరాల నియోజక ప్రజలందరూ కూడా ఒక వంతుగా బాధపడుతున్నారు. అయితే నిన్న మీ మాటలు విన్నప్పుడు కృష్ణమోహన్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారిని విమర్శించేదానికన్నా కూడా మిమ్మల్ని మీరు పొగుడుకోవడంలోనే మీ చాతుర్యం చూపించినట్లుగా మాకు అనిపిస్తుంది. రామాపురంలో రోడ్డు వేసానన్నారు, పర్యాటక రంగాన్ని డెవలప్ చేశామన్నారు. రోడ్డు వేస్తే డెవలప్ అయినట్లా? పర్యాటకులకి సదుపాయాలు కల్పించే రిసార్ట్స్ నిర్మాణాలు జరగవద్దా? అభివృద్ధిలో భాగమైన ఎమ్మెల్యే గారు రిసార్ట్స్కి పర్మిషన్ ఇవ్వకుండానే అన్ని రిసార్ట్స్ తయారయ్యాయా? పర్యాటకులకు సకల సదుపాయాలు కల్పించే దిశగా ఎమ్మెల్యే గారు తీసుకున్న చర్యలు కానీ చొరవ కానీ మీకు కనిపించలేదా? జెడ్పీ హై స్కూల్ అది ఏ విధంగా మీరు ఓపెన్ చేశారు, దానికి పిల్లల్ని ఏ విధంగా మీరు తీసుకున్నారో కూడా చీరాల ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. మాటి మాటికి అసాంఘిక కార్యక్రమాలు అంటూ ఉన్నారు. మీరు ఒక విషయం మర్చిపోయి ఉంటారు. జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి 60 రూపాయలు ఉన్న మందుని 180 రూపాయలకి పెంచారు. కారణం ఏంటని అడిగితే రేటు పెంచితే ప్రజలందరూ కూడా మద్యానికి దూరం అవుతారని చెప్పేసి జగన్ ప్రభుత్వం చెప్పింది. అప్పుడు మీరు చీరాలకి ఇన్ఛార్జిగా ఉన్నారు. మందు రేటు పెంచితే చౌకగా దొరుకుతున్నటువంటి గంజాయికి అలవాటు పడ్డ జనాలు మీ హయాంలో జరిగిందా లేదా? ఆ అలవాటు పడ్డ వాళ్ళు ఇప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే కొండయ్య గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడికక్కడ చెక్ పెడుతూ దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చిన విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. బహుశా మీరు అదే ఉద్దేశంతో ఉండి మీ ప్రభుత్వం అప్పుడు మీ పాలనలో ఉన్నప్పుడు అదే ఉద్దేశంతో ఉన్నారేమో మాకైతే అర్థం కావట్లేదు. పేకాట, జూదాలు ఏంటండి అది? వచ్చిందా? వస్తే ఎమ్మెల్యే గారు ఊరుకుంటారా? సహజంగా వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రతిపాదన తెచ్చుకుంటారు, ఎమ్మెల్యే గారిని కలుస్తారు. ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటే కదా ఏర్పడేది. బాటిల్ పెట్రోలు అధికంలో ఏంటండి? ప్రజాప్రతినిధిగా 10 ఏళ్ల పాటు ఉన్నారు, సీనియర్ నాయకులు. చీరాల అభివృద్ధిలో మీరు భాగమైనప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మీరు చూపి ఓకే అన్న. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చీరాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, స్థానిక శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కొండయ్య గారి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి నిరసనగా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం లడ్డు వివాదంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ టైంలో కానీ, నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షర్మిల గారు వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి మీటింగ్లో కానీ అనాలోచితమైనటువంటి మాటల్ని, పరుషమైనటువంటి పదాలని మనం ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల నోట్ల నుంచి మనం విన్నాం. ఏంటంటే స్థానిక సంస్థలు దగ్గర పడతా ఉన్నాయి. గత సంవత్సరం ఉన్నారా అంటే దగ్గర 2 సంవత్సరాలు గుర్తవుతుంది. చీరాల్లో ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతుంది. రాజకీయంగా ఎటువంటి అలజడులు లేవు. మంచి మెజార్టీతో గెలిచినటువంటి కొండయ్య గారు ఇక్కడ స్థానికుడు కాదు, ఏదోలే పప్పం కట్టుకొని వెళ్ళిపోతాడు అనుకున్నాం. రోజుకి బలపడిపోతా ఉన్నాడు. మన మనుగడ దెబ్బతింటుందేమో అనేటువంటి ఒక దురాభిప్రాయంతో వైసీపీ వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేశారో
దానికి మనం ఎక్కడ నిలబడిపోతామోనని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిన్న అనవసరమైన వ్యాఖ్యలతోటి కొన్ని మాటలు మాట్లాడటం, ఏదైతే ఇక్కడ ఒక ఏంటది మన క్లబ్ పెడుతున్నారు అని. దానికి మా ఎమ్మెల్యే గారిని మేము అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం, క్లబ్ అంటూ పెట్టడం జరిగితే స్వచ్ఛందంగా ప్రజలే దాన్ని పీకేయచ్చు, తీసేసుకోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఆయనకి అవసరం లేదు కాబట్టి క్లబ్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగితే దాన్ని తీసేసుకోవచ్చు అని చెప్పారు. చాలా ఆనందకరమైన విషయం. గంజాయి వ్యాపారంలో లేకపోతే ఇంకో రకమైన రకరకాల అసాంఘిక కార్యక్రమాలు చేయడం అనేది ఇక్కడ మన ప్రజలందరూ చూస్తున్నారు. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయా లేదని ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే మనమేమి ఫ్యాక్షనిస్టులు కాదు. చీరాల ప్రాంతం అంటే ప్రశాంతమైనటువంటి ప్రజలు, ప్రశాంతమైనటువంటి వ్యాపారాలు, చేనేత వృత్తి, వ్యవసాయం, చక్కటి ప్రజలు. ఇక్కడ అన్ని రకాల అపరాలు అన్ని పడుతాయి. అందరూ కష్టపడి పని చేసుకుంటారు. ఈ వాతావరణంలో ప్రజలు కూడా ఇప్పుడు ముఖ్యంగా సోషల్ మీడియా చాలా బలపడింది, చక్కగా అన్ని గమనిస్తూ ఉంటారు. మన మీద రాజకీయ లబ్ధి పొందడం కోసం, రాజకీయ గుర్తింపు మన మనుగడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో అనవసరంగా ఒక ఎదుటి వ్యక్తుల మీద అబద్ధాలైనటువంటి నిందలను మనం మోపకూడదు. మన సత్తా చూసుకోవచ్చు. మనం 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాం. ప్రతి అణువణువు నియోజకవర్గంలో తెలిసినటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు వాటిని కాగిత రూపంలో తయారు చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి ఎదుటి వారి మీద మనం రాజకీయంగా గెలవచ్చు. చీరాల నియోజకవర్గంలో నిన్నటి రోజున కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వచ్చిన సందర్భంగా, పర్యటనలో వచ్చిన సందర్భంగా మరి కొత్తపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మరి అభివృద్ధి లేదు, అన్ని అవినీతి జరుగుతుంది అంటూ 1,00,000 ఆరోపణలు చేశారు మీరు. కానీ గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తెలుగుదేశం గవర్నమెంట్లో జరుగుతుంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా 84 నుంచి కూడా నేటి వరకు కూడా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీలోనే. మరి ముఖ్యంగా 2014లో అభివృద్ధి ఎన్నో నిధులు ఇచ్చారు 19 వరకు. అట్లా ఇప్పుడు 2024 నుంచి 2029 కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుద్ది చీరాల నియోజకవర్గం. ఆ నియోజకవర్గం ఇప్పుడు కొండయ్య గారి హయాంలో ఉండటమే వారికి చరిష్మా. ఎందుకంటే అభివృద్ధి బాగుంటుంది, బ్రహ్మాండమైన మరి అభివృద్ధి నిధులు ఇస్తున్నాడు. మరి అన్ని గ్రామాల్లో కూడా, పట్టణంలో కూడా మరి అభివృద్ధి చేయబోతున్నారు, చేస్తున్నారు. మరి ఎంతో కాలంగా మరుగున చేనేత పార్కు కానీ, ఇండస్ట్రియల్ పార్కు కానీ, మరి 23 కోట్ల రూపాయలతో మరి క్రిటికల్ కేర్ యూనిట్ మన చీరాలకి నిర్మాణం జరుగుతూ ఉన్నది. మరి ఇంకో 1.5 సంవత్సరంలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి అటువంటి బ్రహ్మాండమైన సౌకర్యాలు కలిగజేస్తున్న మన శాసనసభ్యులు వారిని దూషించడం చాలా తప్పు. ఎందుకంటే మరి అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. అభివృద్ధి కుంటుపడింది మీ వల్ల. కారణం ఏంటంటే బైఫర్కేషన్, అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా బైఫర్కేషన్ చేసి గ్రామ పంచాయతీల్ని విభజించాలని మీరు కుట్రవన్నీ మరి ఎన్నో మరి ఆ గ్రామాల్లో ఎక్కడ కూడా ఎన్నికలు జరగకుండా 15వ ఆర్థిక సంఘ నిధులు మరి ప్రజలు వినియోగించుకోకుండా అట్లా చేసి మరి కుట్టుబడి ఇచ్చారు. ఈ రోజున అక్కడ పారిశుద్ధ కార్మికులకు కూడా మరి నిధులు ఇవ్వడం, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. మరి మేమే అభివృద్ధి చేస్తాము, వచ్చే పనులన్నీ కూడా పారిశుద్ధ కార్మికులకే సరిపోతుందని మరి ఎంతమంది సెక్రటరీలు, గ్రామ సెక్రటరీలు అందరూ కూడా మరి వాపోతున్నారు. మరి ఈ గ్రామ నిధులు రాకపోవడంలో కూడా వాసు పాత్ర కూడా ఉంది. ఎందుకంటే సరే బైఫర్కేషన్ చేశారు. ఆ బైఫర్కేషన్ చేసిన దానికి కోటి కింద కూడా చుట్టూరు వాసే. అట్లా మరి గ్రామ పంచాయతీలో ఇప్పుడు మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలను ఆపారని చెప్పి చెప్తున్నారు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. నువ్వు తేవాలనుకొని మరి దొడ్డిదారని నీకు సమాచారం అందింది. వారం రోజుల ముందే నువ్వు ప్రణాళికలు వేసుకుంటూ ఎన్నికల్లో పాల్గొనాలని నువ్వు చూసావు. కానీ ఇది మా ఎమ్మెల్యే గారు గ్రహించి ఎట్లా ఇది ఏంటంటే ఇట్లా ఎన్నికలు రాబోతున్నాయి, అందుకని అతను తిరుగుతున్నాడని. ఎందుకంటే ఆయన గ్రహించే మాకు చెప్తే మేము ఏంటంటే ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో, అందుకని వాళ్ళకి లిస్టులు అన్నీ తెచ్చుకున్నారు. అన్ని ముఖ్యంగా నిన్న మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడారు కదా. ఆయన తర్వాత ఇప్పుడు ఎప్పండగా వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి చీరాల నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ, రోడ్లు వేసిన విషయంలో కానీ, శాంతి భద్రత విషయంలో కానీ, రిసార్ట్స్ ఇప్పుడు మన రామాపురం రోడ్డు మొన్న తుఫాన్కి
కొట్టుకుపోతే 1 మంత్లో దాన్ని క్లియర్ చేశారు. ఎక్కడ యాత్రికులు ఇబ్బంది పడతారని చెప్పని ఆగమేఘాల మీద 1 మంత్లో క్లియర్ చేశారు. మీరు వేసిన రోడ్డు కింద బేస్ మట్టం సరిగా అయిపోవడం వల్ల మొత్తం మాకు కొట్టుకుపోయింది. అది మీరు చేసిన అభివృద్ధి. ఇంకోటి, అసలు ఇసుక అనేది మీరు బ్రాండ్ అంబాసిడర్. పందిలిపల్లిలో ఉన్న మేటలు మొత్తం ఇసుక దెబ్బలు మొత్తం కొట్టేసుకుని మీరైతే ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇంక బియ్యం, గతంలో అసలు మీరు చేసినటువంటి బియ్యం వ్యాపారాలు మొత్తం అందరికి తెలుసండి. పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడారు. ఎప్పుడు మీ ఇంటి ముందు జీబు ఉండేది? మీరున్న అధికారం ఉన్న 10 సంవత్సరాలు మీ ఇంటి ముందు ఎప్పుడు జీబు ఉండేది? మర్చిపోయారా? వేటపాలెం టౌన్లో అభివృద్ధి అనేది నాశనం చేసింది మీరు. ఎందుకంటే ఎక్కడ డ్రైనేజ్ అక్కడ మీరు చేసిన పాపం అదంతా. చిన్న వర్షం పడితే మోకాళ్ళకు నీళ్లు మీరు ఎంత వదిలిపెట్టారు. ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. గంజాయి గురించి మెయిన్ ముఖ్యం. ఎమ్మెల్యే గారు రాసిన 2 years బ్యాక్ ప్రత్యక్షంగా నేనే చెప్తున్నా. మా కమ్యూనిటీ అతను వెళ్తుంటే ముస్లిమ్స్ పిల్లకాయలు నడి రోడ్డు మీద కొట్టారు గంజాయి దాగి. కొడితే మేము స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి సురేష్ గారు ఎస్ఐ గారు ఉంటే కొట్టారు. ఎప్పుడైతే మన కొండయ్య గారు వచ్చిన తర్వాత గంజాయి అనేది సార్ ఇట్లా ఇబ్బందిగా ఉంది సార్ అంటే మా ఏరియా అంతా సొమ్మ ఏరియాలో ఉంది. మేము ఉండే హౌస్ మొత్తం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ గల కారణం ఏంటంటే, నిన్నటి రోజున కొత్తపేట పంచాయతీలో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టగా ఆ మీటింగ్లో మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారు మన చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారిని ఉద్దేశించి పేరుతో సంబోధిస్తూ ఇక్కడ అసంఖ్య కార్యకలాపాలు, జోదం, హైటెక్ వ్యభిచారం, ఇంకా మద్యం, ఇంకా ఇతరత్ర అసంఖ్య కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటున్నారు. నిజంగా అవి జరిగితే అంత బహిరంగ సభలో మీరు మాట్లాడేటప్పుడు మీ హోదాకు తగ్గట్టుగా విత్ ప్రూఫ్తో మాట్లాడితే బాగుండిద్దని ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే చీరాల ప్రజలు అమాయకులు కాదు. ఇప్పటికే 10 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. ఎందుకు నెట్టారు? ఈ దుడుకుతనం మాటలతోటి, ఈ దుడుకు ఆలోచనలతోటి స్టేజీ మీద ఎవడో ఒకడో దుడుగ్గా మాట్లాడాడని దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే మీ హుందాకే దిగజారుడుతనం అయింది. ఎందుకంటే గతంలో కూడా మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే మీద నిందలు వేయటం అంటే విత్ ప్రూఫ్తో నిందలు వేయాలి, అది ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మీరు పరిపాలించిన చీరాల ప్రాంతంలో అంతటి 1 లీటర్ పెట్రోల్ కాదు, 1 ట్యాంకర్ పెట్రోల్ తోటే మీరు తగలెట్టేశారు చీరాల ప్రాంత ప్రజల్ని, వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ మనుగడని, వాళ్ళ ప్రశాంతతని అంతటిని తగలెట్టేశారు. అలాంటిది మీరు తగలెట్టేయడంలో పెద్ద ఆశ్చర్యకరమని నేను అనుకోను. ఎందుకంటే మీరు రాజకీయం చేస్తే విధ్వంసాలు, గొడవలు అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు మీ హోదాకి తగ్గట్టుగా మాట్లాడలేరు. కాబట్టి మేము చీరాల ప్రజలకు నమస్కారాలు, అలాగే మీడియా మిత్రులకు. నిన్న కొత్తపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్లో ఒక మంచి మనిషిని ఎలా విమర్శించగలిగడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. గతంలో మేమందరం నీతోనే ఫాలో అయ్యాం. అసలు పందిలిపిల్లలో ఒక కార్మికురాలు, ఒక శానిటరీ వర్కరు ఆ వీధిలో చెమ్మట్లేదు దాని మీద నువ్వు 1/2 గంట మాట్లాడావంటే అది ఎంత హాస్యాస్పదమో నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇప్పుడు ఆ వర్కర్ని తీసేయడానికి మాట్లాడావా, లేకపోతే అసలు రోడ్లు చిమ్మేదానికి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పందిలిపిల్లి చిన్న ఒక గ్రామంలో దాన్ని పెద్ద ఎక్స్పోజ్ చేసి మాట్లాడతాం, అది మీకు తగిన మాట, అవమానకర విషయం అది. ఎందుకంటే పందిరిపిల్ల ఒక్కరు పని చేయబోతే ఎవరేం చేస్తారు? అక్కడ ఉన్న సెక్రటరీ పని చేయించుకోవాలి, లేదా అక్కడ మేస్త్రి ఉంటాడు, పని చేసుకుంటాడు. చిన్నప్పుడు నువ్వే ఫోన్ చేస్తుంది, పెద్ద సీనియర్ నాయకుడివి, నీకంటే తెలియదు ఏమనేది ఊళ్ళో చెప్పాలి. మీడియా మిత్రులకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మీ ద్వారా చీరాల ప్రజలకి నిన్న జరిగినటువంటి అసత్య
ప్రచారాలు గురించి మీకు తెలియపరచాలని మరి మేము మీ ముందుకు వచ్చాం. చీరాల ప్రజలకి గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి కానీ, మంచి పనులు కానీ, స్టేషన్లో న్యాయం కానీ, ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి మంచి కానీ దీన్ని వరవలేక మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారి మీద మరి ఏ విధమైనటువంటి అసత్య ప్రచారం చేయాలని ఆలోచించి మరి నిన్న కొత్తపేటలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గారు పేకాట క్లబ్బులని, వ్యభిచార కుపాలని, గంజాయి అని వీటిని చీరాల్లో లేనటువంటి వాటిని ఎత్తి మాట్లాడటం అతని స్థాయిని తగ్గించుకున్నట్టుంటుంది. ఒక స్థాయి మించిపోయి దాటిపోయి మరి ఆయన స్థాయిని దాటిపోయి ఒక రోడ్డు మీద చిల్లరగా మాట్లాడే వ్యక్తిగా మాట్లాడటం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. గతంలో మనం 10 సంవత్సరాలు చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల రజతోత్సవ వేడుకలు జాతీయ టెక్నికల్ సింపోజియం సాసెట్ రజతోత్సవ్ 2026 ఘనంగా గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్రూరి మాలకొండయ్య, విశిష్ట అతిథిగా నైవలి లింక్లెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్లు గెస్ట్ ఆఫ్ హానర్ గా మాజీ మంత్రివర్యులు కళాశాల ఫౌండర్ చైర్మన్ వనామ వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు మద్రూరి మాలకొండయ్య మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఆధునిక సదుపాయాలు కల్పించి మంచి అధ్యాపక బృందంతో విద్యాబోధన అందిస్తున్న కళాశాల ఈ ప్రాంతంలో ఉండడం హర్షించదగ్గ విషయమన్నారు. అత్యుత్తమ ఉత్తీర్ణతో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై యాజమాన్యం దృష్టి సారించడం, వారి ఉన్నతికై మేలైన బాటను వేసి ఒక ప్రత్యేకమైన శైలిలో కళాశాలను అభివృద్ధి పథంలో నడిపినందుకు కళాశాల ఫౌండర్ చైర్మన్ వనామ వెంకటేశ్వరరావును కమిటీ సభ్యులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పోటీతత్వాన్ని ప్రదర్శించాలన్నారు. విద్యార్థులు 4 సంవత్సరాలు కష్టపడి చదివినట్లయితే జీవితం మొత్తం సుఖపడవచ్చని తెలిపారు. విద్యార్థులు విజయం వైపు ప్రయాణం చేసి ప్రయోజకులు అవ్వాలని ఆకాంక్షించారు. విద్యార్థుల అవకాశాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను బాపట్ల జిల్లాలో సెయింట్ ఆన్స్ కళాశాలకు కేటాయించడం తమ ప్రాంత విద్యార్థులకు మంచి అవకాశమన్నారు. అనంతరం ఎం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మల్టీ డైమెన్షనల్ టాలెంట్ పై దృష్టి సారించాలని తెలిపారు. భవిష్యత్తుపై ఆశావాస దృక్పథంతో ముందుకు అడుగులు వేయాలన్నారు. విద్యార్థులు తాము నేర్చుకునే రోజులలో ఉన్నతమైన ఆలోచన ధోరణి అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా పవర్ జనరేషన్ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించాలన్నారు. కార్బన్ న్యూట్రల్ వైపు భారతదేశం అడుగులు వేయాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి విద్యార్థి తన వంతు కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులు సరైన నైపుణ్యాలను అంకిత భావంతో అభివృద్ధి చేసుకుని వికసిత భారత్ లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మద్లూరి మాలకొండయ్య, ఎం ప్రసన్న కుమార్లు కళాశాల యాజమాన్యం దుస్సాలతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వనామ రాఘవేంద్రరావు, వైస్ చైర్మన్ బి ఫణిరాజు గారు, కళాశాల డైరెక్టర్లు, యాజమాన్యం, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సైడ్ చిన్న many developmental initiatives have been strengthened with the మాజీ మంత్రివర్యులు 5 సార్లు ఎమ్మెల్యే, ఆయన పేరు చెప్తే ఖమ్మం జిల్లానే కాదు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో వారు లేరు. అటువంటి పెద్దల చేతి నుంచి ఈ యొక్క కాలేజీ ఆనాడు వాళ్ళ పిల్లలతో పాటు కలిసి ప్రారంభించినటువంటి కాలేజీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఈరోజు అమ్మగారు పక్కనే ఉంది, పద్మావతి అమ్మగారు. నేను చెప్పా మీ ఇద్దరు కృషే కదా ఈనాడు మేమందరం ఇక్కడ కూర్చొని మేమందరం కూడా ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసుకుంటారు, కారణం మీ ఇద్దరే కదా అని చెప్పేసి అడుగుతున్నాను. నా కాలేజీకి నాకు ఇక్కడి నుంచి పిల్లలు వస్తే అక్కడ 22 టీములు వస్తే ఈ కాలేజీ టీం గెలిచింది వాలీబాల్. నేను ఒకటే చెప్పాను,
అక్కడ కాలేజీ అయినా ఇక్కడ కాలేజీ అయినా నాకు ఒకటే, మీరు గెలిచారు, నాకు చాలా సంతోషం అని పిల్లలకు చెప్పాను నేను. ఇది ఉండాలి మనందరి మధ్య, పోటీ ఉండాలా దేంట్లో, చదువుకునే దాంట్లో. మిగతా అన్నిట్లోనూ మనం కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నన్ను పిలిచారు. దేనికి పిలిచారు? ఏమిటి నేను చేయాల్సిన పని? ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో నా వల్ల మీకు ఏ అవకాశం వచ్చినా, మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ, ఇక్కడ ఈ నియోజకవర్గం పిల్లలే కాదు అన్ని ప్రాంతాల్లో ఉంటారు. ఒక్కసారి నా అవకాశం ఉన్నంత మేరకు, నాకు చేతైనంత మేరకు మీ అందరికి కూడా నేను సర్వీస్ చేయడమే నా యొక్క బాధ్యత తప్ప, ఏదో నాకు అధికారం ఇచ్చారు కాబట్టి మీ నెత్తినే చేతులు పెడతాననేటువంటి పరిస్థితి అయితే రాకూడదు. చాలా మంది నాయకులు వచ్చారు. వచ్చిన నాయకులందరూ ఏం చేశారు? వాళ్ళు ఇచ్చింది ఏదో లైసెన్స్ అనుకొని వాళ్ళ చేతుల మీద, వాళ్ళ నెత్తిన మీదనే చేతులు పెట్టారు. అంటే ఏంటిది? అధికారం ఎందుకు వచ్చింది మనకి? ప్రజలకు సేవ చేయడానికి. పెద్ద ఆయన అడిగితే చెప్తాడు జీవిత సారాంశం అంతా కూడా. కాబట్టి ఇక్కడ చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకు. ఈరోజు నేను చూశాను, చాలాసార్లు ఈ కాలేజీకి వచ్చాను. మొన్న కూడా నేను వచ్చాను, క్యాంటీన్ కూడా నాతో ఓపెన్ చేయించారు. అంతకుముందు కూడా ఇక్కడ మేము బాబు గారు వస్తారంటే ఇదే సెంటర్లో ఒక హెలిప్యాడ్ కూడా నిర్మాణం చేశాం. తర్వాత మళ్ళీ వెంటనే తీసాం ఇక్కడ నుంచి. సో చంద్రబాబు గారికి కూడా ఈ కాలేజీ ఆయన మైండ్ లో ఉంది, బాబు గారికి కూడా ఈ మైండ్ లో ఉంది ఈ కాలేజీ. కాబట్టి ఎవరైతే మంచి పని చేస్తారో, ఎవరైతే సర్వీస్ లో ఉంటారో వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు. ఒక మంచి టీమును తయారు చేసుకున్నారు. 10 కాలాల పాటు ఈ కాలేజీ నిరంతరం ప్రజలకి మరి సర్వీస్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా మీకు ఇక్కడ పంపించారంటే హ్యాపీగా ఉండొచ్చు అన్నటువంటి విధంగా చీరాల్లో చాలా మంది ఉన్నారు. ఇదే మెయింటైన్ చేయమని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ నాకు ఇచ్చిన గొప్ప అవకాశానికి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలలు, కళాశాలలో మహిళా సాధికారతను ప్రతిబింబించే చిత్రాలు ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఉమా మహేశ్వరరావు ఆదేశాల మేరకు గురువారం చీరాల మహిళా డిగ్రీ కళాశాల, చీరాల బీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల, ఈపురపాలెం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు స్ఫూర్తిని నింపే వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సమాజంలో మహిళలు సాధించిన విజయాలను, వారి పోరాట పటమును కలకు కట్టినట్లు వివరించారు. చీరాల బీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల, చీరాల మహిళా డిగ్రీ కళాశాలలో చీరాల 2 టౌన్ సిఐ నాగభూషణం, చీరాల 1 టౌన్ సిఐ సుబ్బారావు విద్యార్థినులకు చిత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ మహిళా చట్టాలపై, శక్తి యాప్ వినియోగం, అత్యవసర నంబర్ల వినియోగించాల్సిన సందర్భాలు, పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మనోధైర్యం నింపే విధంగా పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ నాగభూషణం మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులను భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. చదువుతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే సామర్థ్యం ప్రతి విద్యార్థినిలో ఉండాలన్నారు. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన ధీరవంతుల నుంచి నేటి కాలంలో అంతరిక్షం, క్రీడలు, సాంకేతిక రంగాలు, రక్షణ రంగాల్లో రాణిస్తున్న మహిళల వరకు అందరి విజయాలు విద్యార్థులకు ప్రేరణగా నిలవాలన్నారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా ఎక్కడైనా వేధింపులు లేదా ఇబ్బందులకు గురి చేస్తే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రతకు స్టేషన్ పరిధిలో శక్తి బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారు ఎల్లవేళలా మహిళల రక్షణ కోసం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆపద సమయంలో శక్తి యాప్ సేవలను వినియోగించుకుని తక్షణ పోలీస్ సహాయం పొందవచ్చని వివరించారు. వేధింపులకు గురైన వారు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ పోలీసు యంత్రాంగం తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమంలో చీరాల 1 టౌన్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, 2 టౌన్ ఎస్ఐ ఎం వెంకటేశ్వర్లు, ఈపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్, శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు, చీరాల 2 టౌన్ ఉమెన్ కానిస్టేబుల్ కళ్యాణి, కళాశాల ప్రిన్సిపల్ డి సత్యనారాయణ, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశంలో తొలిసారిగా నిర్వహించగలుగుతున్నాం. ప్రిపరేషన్స్ అన్ని ఫాస్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. అడగండి. ఆదిత్య చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ కింద కోచ్గా పనిచేస్తున్నాడు. అది 1996 లో గొడవ జరిగిన తర్వాత. మరి ఇప్పుడు మీకు అది ఎలా ఉంది సార్? అప్పుడు ఏదో జరిగిపోయింది. సారీ కూడా చెప్పేశాడు. నేను వదిలేశాను. బట్ సార్, వాట్ హ్యాపెండ్ టు ఆదిత్య? ఈజ్ నాట్ ఈవెన్ హియర్. అతను ఎక్కడ సార్? మీకు తెలియదే చెప్పండి. అతని బలుపు కదా, మంచి కోచ్, కానీ ఓ పద్ధతి పాటు ఉండదు. బ్యాడ్ యాటిట్యూడ్. పాపం జీవితంలో ఉన్న వాళ్ళకి ఏం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆయన నేను ఇప్పుడు ఉన్నాగా. యూ వాంట్ సంథింగ్? ఈ కోటి జనాభాలో కేవలం 4-5 ఛాంపియన్స్ ఉండడానికి కారణం ఏంటి? అరే కొంచెం ఓపిక పట్టండి. లాస్ట్ ఇయర్ ఒక బ్రాంజ్ ఇచ్చింది. దిస్ ఇయర్ ఆల్సో వీ హ్యావ్
థ్యాంక్ యూ. అయిపోయిందా? ఆమె గురించి కొంతమంది చర్చలు కూడా మొదలు పెట్టారు. ద్రౌపది ముర్ము గారు కనుక రాష్ట్రపతి అయితే మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే రెండవ మహిళా రాష్ట్రపతి అవుతారు కూడా. మొదటి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు 2007 నుంచి 2012 వరకు పనిచేశారు. ఆమె తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు, రామ్నాథ్ కోవింద్ గారు. ఈ మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ఉంది. దానికి సంబంధించి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ సార్ గారి ఉత్తర్వుల ప్రకారం బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కూల్స్లో కానీ ఎక్కడైతే మహిళలు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించేదానికి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మార్చి 1 నుంచి మార్చి 8 వరకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవంలో భాగంగా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే బ్లడ్ టెస్టులు, మహిళా సిబ్బందికి, మహిళా పోలీసులకి మెడికల్ క్యాంపులు, ఇంకా నిన్న సాయి స్కూల్లో తోటవారిపాలెంలో సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఈ సార్ ఆధ్వర్యంలోనే ఘనంగా వాళ్ళందరికీ మెలకువలు నేర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ ఇప్పుడు సమాజంలో ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని ప్రదేశాల్లో వెనుకబడుతున్నాం. ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో ఇంకా ధైర్యంగా ముందుకు పంపించలేకపోవడం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలంటే ఈ సినిమా విజిల్ అని మంచి సినిమా, మంచి కాన్సెప్ట్. ఇది ఒక ఫుట్బాల్ టీం ఉంటుంది. ఫుట్బాల్ టీంలో చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కానీ పరిస్థితులు కానీ వాళ్ళని ఆడపిల్లలు ఏం ఆడతలే, ఆడపిల్లలు ఏం పోతారు, ఏం చేస్తారు అని చాలా నెగ్లెక్ట్గా చూస్తారు వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత వాళ్ళే విన్నర్స్గా లాస్ట్లో తిరిగి వస్తారు. ఈ క్రమంలో వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తారన్నది ఈ ఒక్క సాంగ్లోనే చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనకి మనిషి అన్నాక సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్య ఎక్కడున్నా పరిష్కారం కూడా పక్కనే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం ఎతకాలే కానీ ఆ సమస్యని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకోవాలని కానీ ఇంకా ఏదేదో పిచ్చి ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఓకేనా? So you just mentioned that you want to get 5. If you want to get 5 manual in 2025, because it doesn't 5 manual will take you like 6 months of your time. On top of that, you will be ultra non-productive 5. Because భారతదేశంలో తొలిసారిగా నిర్వహించగలుగుతున్నాం. ప్రిపరేషన్స్ అన్ని ఫాస్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. అడగండి. ఆదిత్య చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మీ కింద కోచ్గా పనిచేస్తున్నాడు. అది 1996 లో మీ గొడవ జరిగిన తర్వాత. మరి ఇప్పుడు మీకు అది ఎలా ఉంది సార్? అప్పుడు ఏదో జరిగిపోయింది. సారీ కూడా చెప్పేశాడు. నేను వదిలేశాను. బట్ సార్ వాట్ హ్యాపెండ్ టు ఆదిత్య? ఈజ్ నాట్ ఈవెన్ హియర్. అతను ఎక్కడ సార్? మీకు తెలియదే చెప్పండి. అతని బలుపు కదను మంచి కోచ్, కానీ ఓ పద్ధతి పాటు ఉండదు. బ్యాడ్ యాటిట్యూడ్. పాపం జీవితంలో ఉన్న వాళ్ళకి ఏం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆయన నేను ఇప్పుడు ఉన్నాగా యూ వాంట్ సంథింగ్ ఆస్క్ మీ. ఇన్ని కోట్ల జనాభాలో కేవలం 4-5 ఛాంపియన్స్ ఉండడానికి గల కారణం ఏంటి? విద్యాభవన్ నిర్మాణం కోసం బాపట్ల పట్టణంలోని ఉప్పరపాలెం రైల్వే గేట్ వద్ద ఉన్న ఉర్దూ ఉప తనిఖీ అధికారి కార్యాలయం ప్రాంగణంలో ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. 49 సెంట్ల విస్తీర్ణంలో విద్యాభవన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
విద్యాశాఖకు సంబంధించిన అన్ని కార్యాలయ భవనాలకు ఒకే చోట ఇక్కడే నిర్మించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. అనంతరం పక్కనే ఉన్న ఆర్డబ్ల్యూఎస్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ కూడా కలెక్టర్ పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గ్లోరియా, జీఈఓ శ్రీనివాస్ సింగ్, తహసీల్దార్ షేక్ సలీమా ఉన్నారు. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్, అందులో ఇది ఇప్పుడు జేసీ గారి క్వార్టర్స్ ట్యాక్స్ అనేది చూద్దాము దీన్ని. ఇలా కట్టి ఇలా యూ వచ్చేసి ఇదేమవుతుంది, ఇది డెమాలిషన్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మన డీసీబీ సెక్రటరీ ఆఫీస్ మున్సిపల్ స్కూల్లో పాత బిల్డింగ్ కాకుండా ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఆర్ఎంఎస్ అందులో ఎన్టీఆర్ భవనంలో డిఆర్ఈ సార్, అదే ఆయన ఇక్కడేమో సబ్ డివిజన్ ఆఫీసర్ డిఆర్ఈ, ఈ ఆఫీస్ వచ్చి అక్కడ సార్. అక్కడ ఎంతమంది ఉంటారు వాళ్ళు? అక్కడ వాళ్ళ సబ్ బిజినెస్ క్యాపిటల్ ఒక 30-20 మంది కదా. ఈ పంచాయతీ ఇక్కడ కదా సార్, సబ్ డివిజన్. ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉంది. మనమైతే ఫస్ట్ 4 ఫ్లోర్స్కి వేసాం సార్, ఇంకొక 2 ఫ్లోర్స్ వేసి ఇచ్చాం. 4 ఫ్లోర్స్కి మనం ఎస్టిమేషన్ 3.58 crores. మీకు ఒకటి నేను ఒక ఆర్కిటెక్ట్ నెంబర్ పంపిస్తాను, అది చేసి ఆల్ ఎడ్యుకేషన్ సెక్టర్ షుడ్ కమ్ ఇన్ యూ షేప్లో పెట్టేసేసి ఓకే మీరు ఎలా చేస్తారు. అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఫ్రంట్ పార్కింగ్ ఉందా, ఇది మీరు పైన మామూలు అది వేడిగా ఉంటుంది కదా. జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సూచనతో మహిళా సాధికారత వారోత్సవంలో భాగంగా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సీఐ ఎస్ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పనితీరు, ప్రజలకు పోలీసులు అందించే సేవలను క్షేత్రస్థాయిలో వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు గారు విద్యార్థులకు పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలు చూపిస్తూ ఫిర్యాదులు ఎలా చేయాలి, ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారనే అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. ఆపద సమయంలో భయం వీడి పోలీసులను ఎలా ఆశ్రయించాలో తెలియజేస్తూ మహిళలు మరియు బాలికల రక్షణనే పోలీసుల ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. అంతేకాకుండా స్టేషన్లో అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ పరికరాలు, రికార్డులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ప్రయోగాత్మక వివరణ ఇచ్చారు. పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్న అపోహలు తొలగించి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడమే ఈ ఓపెన్ హౌస్ ప్రధాన ఉద్దేశమని సీఐ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా పోలీస్ అధికారులు విద్యార్థులతో కలిసి సిసిఎస్ డిఎస్పీ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీస్ శాఖలో నిత్యం ఉపయోగించే ఆయుధాలు, పరికరాల గురించి స్వయంగా విద్యార్థులకు వివరించారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన విద్యార్థులతో పోలీస్ అధికారులు మమేకమై మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్ల గురించి అవగాహన కల్పించారు. బాలబాలికలకు సంబంధించిన సమస్యలకు చైల్డ్ హెల్ప్ లైన్ 1098, మహిళలకు సంబంధించిన సమస్యలకు ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ శాఖను సంప్రదించేందుకు పోలీస్ హెల్ప్ లైన్ 112, సైబర్ నేరాలకు గురైతే సంప్రదించాల్సిన సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 గురించి వివరించారు. అదేవిధంగా విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలు, బాంబ్ డిస్పోజబుల్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్స్, సాంకేతికత, కమ్యూనికేషన్ విభాగాల్లో ఉపయోగిస్తున్న పరికరాల గురించి వివరించారు. నేరస్తుల పరిశీలనలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించడం, ఫింగర్ ప్రింట్ సేకరణ విధానాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
అందులో భాగంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాల మేరకు విద్యార్థులకు మహిళల భద్రత, పోలీసు విధులపై అవగాహన కల్పించేందుకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బాపట్ల పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించినట్లు తెలిపారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారత కోసం జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల సాధికారతను పెంపొందించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ నేర్పించడం, మహిళల గౌరవాన్ని పెంపొందించే చిత్రాలను ప్రదర్శించడం వంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇతర శాఖల అధికారులతో కలిసి భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ బి నారాయణ, అడ్మిన్ ఆర్ఏ మౌలిద్దీన్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, బాపట్ల పట్టణంలోని పలు పాఠశాలలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.